హలో ఫుడీస్, వెల్కమ్ టు కిడోస్ కిచెన్. ఈరోజు మన నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. మరెందుకు ఆలస్యం, ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా ఒక మట్టి పాత్ర అండి, అదేనండి మట్టి కుండలో చేపల పులుసు చేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. అందుకే చేపల కూర చేసేటప్పుడు మట్టి పాత్రనే ప్రిఫర్ చేయండి. ముందుగా గ్యాస్ మీద మట్టి పాత్ర ఉంచుకొని అందులో 50 గ్రాముల కుకింగ్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి బాగా వేగనివ్వాలి. అవి వేగే లోపల 2 పెద్ద సైజు టమాటాలు, 2 ఉల్లిపాయలు, 15 నుంచి 20 వెల్లుల్లి రబ్బలు, కొత్తిమీర కొంచెం, 10 పచ్చిమిరపకాయలు కట్ చేసి సైడ్కి పెట్టుకోవాలి. అలా పోపులన్నీ వేగిపోయినాక మనం ఆల్రెడీ పీల్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బల్ని అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ యాడ్ చేయాలి, అదేనండి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆల్రెడీ సన్నగా తరిగించుకున్న ఆనియన్ని అందులో వేసి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అలా కొత్తిమీర మిడిల్లో యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి, స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది. ఒక 2 నిమిషాల తర్వాత మనం ఆల్రెడీ తరిగి ఉంచుకున్న టమాటా ముక్కలు అందులో యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దానితో పాటు 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసి ఫ్రై చేయడం వల్ల ఉల్లిపాయ టమాటాలు అనేది తొందరగా మగ్గిపోతాయండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది. ఒక పెద్ద సైజు నిమ్మపండు అంత చింతపండు నానబెట్టుకొని చింతపండు పులుసుని చిక్కగా కలిపి అందులోకి యాడ్ చేసుకోవాలండి. వాటర్గా ఉంటే ఆ పులుసు కూడా చిక్కబడకుండా వాటర్గానే ఉంటుంది, టేస్ట్ అనేది మంచిగా ఉండదండి. అందుకే చింతపండు పులుసు కొంచెం గట్టిగా కలుపుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. పులుపుకు తగినంత వాటర్ యాడ్ చేయాలి. నేనైతే 2-3 కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు పులుపుకు సరిపడినంత వాటర్ మీరు యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ చూసి మీకు సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. దానితో పాటు కారం కూడా పులుపుకి ఉప్పుకు సరిపడినంత కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసి బాగా మరగనివ్వండి. ఐదు నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వాటర్ని బాగా బాయిల్ చేయండి. అలా బాయిల్ చేయడం వల్ల చింతపండు పులుసు అనేది బాగా బాయిల్ అయ్యి పచ్చి స్మెల్ అనేది పోతుందండి. ఆల్రెడీ మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్లో ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి మ్యారినేట్ చేసుకోవాలి. అలా నిమ్మకాయ వేసి మ్యారినేట్ చేసుకోవడం వల్ల చేప అనేది విడిపోకుండా గట్టిగా మెత్తబడకుండా గట్టిగా ఉంటుందండి. అందుకే నిమ్మకాయ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ తెల్లని చింతపండు పులుసులో ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి చేప ముక్కలు యాడ్ చేసిన తర్వాత అందులో గరిటె పెట్టి కలపకూడదండి, చూపించిన విధంగా తిప్పుతూ ఉండాలి. అలా తిప్పడం వల్ల చేప ముక్కలు ఇరిగిపోకుండా మంచిగా అనేది సెట్ అవుతుంది. అవి వేసిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా మరగనిచ్చి తెల్లనివ్వాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పి అలా మూత ఉంచేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఈ నెల్లూరు చేపల పులుసుకి మరింత టేస్ట్ని తీసుకొచ్చే పౌడర్ ఒకటి ఉందండి, సీక్రెట్ రెసిపీ. అదేంటంటే ధనియాలు, మెంతులు, మిరియాలు దోరగా వేయించుకొని మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. పౌడర్ అయిన తర్వాత 10 నుంచి 15 వెల్లుల్లిపాయలు అందులోకి వేసి పౌడర్ చేసి చేపల పులుసు అయిపోయే ముందు 2 నిమిషాల ముందు వేసి బాయిల్ చేసుకోవాలండి. దీనివల్ల రుచి అనేది చాలా బాగుంటుంది. అంతేనండి, మన నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. వేడివేడి రైస్లోకి, సంగట్లోకి సర్వ్ చేసుకొని తింటే
సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ కిడ్డోస్ కిచెన్ ఛానల్.